సో బయటనైతే మస్తు వాన పడుతుంది, నాకు కూడా మస్తు చలి పెడుతుంది. అప్పుడే అంటే నేను 2-3 రోజుల నుంచి బాగా మస్తు సర్ది దగ్గుంది కదా, తెల్లారి వరకు జ్వరం వస్తుంది నా వానకం చూస్తే. మా స్వెటర్ వేసుకోకపోయినా బెడ్రూమ్ లో కూర్చుంటే ఏమనిపిస్తలే, ఇప్పుడు ఇటు వెళ్ళినాగా చలి పెడుతుంది. ఇక ఊరికే జ్యోతి అడుగుతుంది కదా ఏమని ఏమైనా నాకు కూడా 2-3 రోజుల నుంచి చేసుకొని తినబుద్ధి అవుతుంది, టైం దొరుకుతుంది కానీ ఏం చేసుకొని తింటాం అన్నట్టుగా నెగ్లెక్ట్ అయిపోతుంది. కానీ ఇప్పుడు జ్యోతి పీకల మీద కూర్చుంది చెయ్యి అని. మరి ఏం చేస్తున్నాం, కొన్ని మిరపకాయలు కోసిస్తుంది. పిల్లలు ఉన్నారు, పకోడీ చేస్తా ఆలు బజ్జీ చేస్తా అంటే పకోడీ చెయ్యి అని అంటుంది. ఆలు బజ్జీ చేస్తా అని నేను అంటున్నా. పిల్లలు ఉన్నారు కదా, అయితే ఆలు బజ్జీకి కొద్దిగా ఆయిల్ ఎక్కువ పట్టుకుంటుంది, వద్దు ఉల్లిగడ్డ పకోడీ అట్లా కాసే కదా, సోడా ఉప్పు ఎక్కువ వేసి ఆయిల్ ఎక్కువ పట్టుకుంటాను. నేను అమ్మకి ఎప్పుడు వేయనా. సరే నీ ఇష్టం, ఏది మంచిగా అయితే అది. ఇప్పుడు బయట వాతావరణం సలసల ఉంది కాబట్టి అందరూ తినాలనిపిస్తుంది, అందుకే చెయ్యి అంటుంది. నేను చెల్లెకి ఇవి వేసిస్తే మేము అడగక ముందుకే ఫస్ట్ టైం ఈసారి మా చెల్లె మాకు దావత్ ఇస్తుంది. ఎందుకో ఏమో అందుకే వాన పడుతున్నట్టుంది, అడగక ముందుకే దావత్ ఇస్తుంది. ఎన్నిసార్లు నేను చౌకట్టు పెట్టుకున్నావు, స్లాబ్ పోసుకున్నావు, దావత్ ఇయ్యవా అని అంటే ఇసతి అన్నది అడిగి మా నోరే గుంజింది. ఇక మొన్న అక్క వచ్చినప్పుడు అక్క ముందు అక్క ఇట్లా దావత్ ఇస్తలేదని అంటే నడే గన్నిసార్లు అడిగినప్పుడు మనం ఒకసారి దావత్ అయిపోతే గలీజ్గా ఉంటుంది అని చెప్పి ఒక్క స్ప్రైట్ బాటిల్ తీసుకొస్తే అందరికి సగం వచ్చింది. ఇక పోనీ అని ఊరుకున్నాము. ఈరోజు మేము కూడా అడగలేము. గిరి బయటికి పోయిండు, ఊరికే పిల్లలు అడుగుతున్నారు మమ్మల్ని బయటికి తీసుకోరు ఏమని ఇప్పేది అని. ఇక ఆయన బయటికి పోయిందిగా బేకరీ నుంచి ఏమన్నా తీసుకురమ్మని పిల్లల మందమని ఏం చెప్తే ఇక ఆమె మా ఇద్దరికి కూడా యాడ్ చేసి చెప్పింది. అందులో ఆమెను కూడా యాడ్ చేసుకుంది. ఆయన మనలే వేసుకుంటారు రేపు మళ్ళీ బయట చెప్పి ఆమె మాకు ఇస్తుంది, మేము ఆమెకి ఇవ్వాలంట. మేము ఇవి చేసి ఆమెకి ఇస్తే ఆమె మాకు అవి తీసి మాకు ఇస్తుంది అంట. ఎవరైనా తినేదే కాబట్టి అట్లా అంటలేదు. నేను మీకు దావత్ ఇస్తున్నా, మీరు నాకు మిరపకాయ బజ్జీలు చేసి నేను నీకు దావత్ ఇస్తాను అంటుంది. బయట ఉందా ఇది టైం పడుతుంది మనకు జరసేపు నూనె గరం అయితే అయిపోతుంది. ఇంకా ఆయిల్ పెట్టలే కదా, సరే పెట్టు. జ్యోతి బయట ఏం చేస్తుర్రా, ఈ టైం వాకింగ్ ఎందుకు చేస్తారు? అరే ఇదే ఊరు కట్టిర్రా, అత్త కట్టిందా? మస్తు సెట్టారా ఇద్దరు. టైం పాస్ అయితే వాకింగ్ చేస్తురా ఇద్దరు. మమ్మీ మిర్చీలు చేస్తుంది మరి తింటరా తమ్ముడేట్రా మరి లేడీలే తమ్ముడు ఏడా పిన్ని దగ్గర ఉండా, బయటకి ఎందుకు వచ్చినావా? నేను ఆ ఉయ్యాళ్ళు చూస్తున్నా ఎటు పోయినా అని. లేచిండా? ఏమిరా నిద్ర ముఖం, ఆ ముక్క అంతేంది అట్లుంది దానికి సర్దిగా. జ్యోతి ఎటు పోయింది? ఎటు పోడు కానీ జ్యోతి మిర్చిలు చేస్తుంది కోస్తుంది అన్నది పప్పు ఉండాడు అందుకని పిలుస్తుంది. కుక్కనా? రే బోబు అంటారు రే ఆడ పడుకుంది దాన్ని ఇట్లా అంటాడు. ఇంకా బావని చూడలే. అవునా? పచ్చిమిరపకాయలు వస్తా జ్యోతి మిర్చిలు చేయమన్నా అనవసరంగా ఎందుకన్నా జర వాతావరణం ఆమె మంచిగా ఆలు బజ్జో లేకపోతే ఉల్లిగడ్డ బజ్జో చేద్దామని ఆమె ఫిక్స్ అయితే నువ్వు కంపల్సరీ పచ్చిమిర్చి అన్నమాట ఆమె పిండి కలిపి ఎందుకు దావత్ ఎందుకు ఇస్తున్నావు? ఊరికే ఇస్తలే అంటారు మరి ఇప్పుడే ఇచ్చిన పోయి ఎప్పుడైతే ఇవి చేసుకుంటాం కదా, ఏది లేనప్పుడు తెచ్చుకోవాలి. ఎగ్ పఫ్ తెచ్చిండు, పల్ఫీ తెచ్చిండు, ఇంకేం కావాలి? అదే ఇప్పుడు ఎందుకు అంటున్నా ఏమని అంటేనేమో అట్లా ఇక అంటే మీ అన్న సపరేట్ నేను సపరేట్ అని కాదు మరి నేను తెమ్మన్నాడా? మీరు చెప్పిరా వాళ్ళు చెప్పిరా? నేను చెప్పానే కాదు బావా, నోరు తెరిచి అడుగుతానే తెప్పించింది కానీ నేను తెప్పిస్తాను కానీ తెప్పియలేదు. తెప్పించిన వీళ్ళు తెమ్మంటే అన్న తెచ్చింది. అవును మేము అంటే ఫోన్ చేసి చెప్పింది అంతే గాని ఆమె అయితే చెప్పలే కదా. మన ఊకే అట్లా అంటారు అని చెప్పి ఇప్పుడు కూడా నువ్వు దాటిస్తలేవు, వాళ్ళే అడుగుతారట. మేము అడిగితే మా అన్న తెచ్చిండు అంతే. మొన్న దావ తీయలేదు అంటే రాత్రి పుట్ట పోయి లీటర్ థమ్స్ అప్ అది స్ప్రైట్ తీసుకొచ్చిన చెప్పింది వద్దే చెప్పింది. ఒక్కొక్క గ్లాస్ వచ్చింది మాకు ఒక బాటిల్ ఇప్పిస్తుంది. అది ఒకటి గుర్తెట్టుకోవచ్చు, దావత్ అడిగిరా అంటే మళ్ళీ అడగకుండా వేయాలి ఎప్పుడైనా. ఇప్పుడు అట్నే చేస్తే ఇప్పుడు చేస్తావా? ఇప్పుడు చేస్తావా? కుక్కి పెడతాను. కానీ మిర్చిలు ఉబ్బేయదు మరి, వేస్ట్ మిర్చి ఏ ఉబ్బుతే లేకపోతే లేదు. ఏదో చల్లగా ఉంది కదా వేడిగా తిందాం మనకి అంతే. మరి ఇవేందుకు మరి అవి ఏమని చెప్పు. అవి లేని ఎడికేసి ఉల్లిగడ్డ ఉంది కదా జ్యోతి,
ఉల్లిగడ్డ ఏదట ఊళ్ళో లేదా ఓ ఏం ఎగిరేస్తున్నావు కింద పడతాడు సాయంత్రం పూట ఏది శిర్ష సాయంత్రం పూట పైన ఎగిరేది అట్లా ఎన్నిసార్లు ఉల్లి పెడతారు చిన్న దావత్కి ఇంకా పైన బిస్కెట్ కూడా దావతేనా జ్యోతి మరి ఎంతనే ప్యాకెట్ దావత అది చెప్పు మరి అయ్యో ఇది కూడా ఒక విధంగా చాట తీసినప్పుడు ఇస్తుంది దావతు బేసన్లకి ఇస్తారు మాకు ఇస్తారా మీరు తినారా మిగిలింది అనంట. సరే ఇంకా పైన బిస్కెట్ పక్కన పెట్టు పొద్దుగా వాళ్ళు చాలా తింటారు ఏం చేసిన జ్యోతి ఇప్పుడు దా శిరీష అరే పప్పు నుంచి అడుగుతున్నా తినుకో మమ్మీ బజ్జీలు వేసింది బజ్జీలు వేసినాక తాగుదాం అది ఇప్పుడు ఏం పెడుతున్నావు జ్యోతి ఎగ్ పఫ్ తెచ్చింది ఎగ్ పఫేనా సమోసాలే చిన్నది మొత్తం సమోసా అంటుంది ఏందట కిచప్ టమాటా కిచప్ నాని అట్లా ఏది బేటా నాని మంచి కోట వస్తుంది తినూరి నేను ఇస్తారా జరగదు ఫస్ట్ సాయంత్రం 3 బిస్కెట్లు ఉన్నాయి నాకు ఒకటి నాని అన్న నేను ఇయ్యా అన్నది ఇప్పుడు ఒకటి ఇచ్చినావు అనుకో సాయంత్రం మామ తెస్తాడు అది ఇస్తానన్న ఇప్పుడు ఆమె అవసరం కదా ఇచ్చిందిగా ఇచ్చినావా లేదా నాకు ఇది ఇస్తా అంటేనే ఇచ్చినావు కదా రేపు బాబాయ్కి అట్లేం లేదు నాన్న ఇయ్యాలా తినాలి సరేనా మొత్తం తింటారా తింటారు ఏం కాదు అరే మెల్ల తినరు రా భయ్ చాలా ఒక్కటే నీకు ఇగో ఇది చూడు అది ఫస్ట్ అది కంప్లీట్ చేసిన తర్వాత ఒక టమాటా కెచప్ ఒక ఎగ్ పఫ్ ఏనా అది ఏం కాదు మంచి కోట అయింది కదా తిన్నవారు అప్పుడే నువ్వు గుడ్ జ్యోతి అట్లా మూతి కంట కూడా తినదు ఛాలెంజ్ గుడ్డు తీసుకొని తిను ఎందుకేమో గుడ్డు తింటాను ఏం కాదు తినరు నాకేమొద్దు కొంచెం నాయనకా నాయన తినొచ్చా గుడ్డు తీసి ఏం కాదు సరే అయిపోయిందా రండి ఇది తిను అవునా మిషన్ వస్తారా కదా ఈరోజు ఏడ వాన ఇస్తాం లేదా అది పొద్దు నుంచి కొడుతుంది వస్తుంది పోతుంది ఇప్పటికి 3 సార్లు కొట్టింది మరి మిషన్ ఎప్పుడు వస్తుంది మనం కోపిస్తే ఏడ పోస్తాము ఏం చేద్దాం ఆ బడమే నీళ్ళు ఎప్పుడు కారుతూనే ఉన్నాయి ఆడ మరి ఎట్లయితే కోదామా సపడేక కోదామా కోసిన ఏడబెడతావు ఎవరి మీద పెట్టాలి ఇక అదే గత అయితే మరి చెప్పలేము అంటే మన ఒక్కలే లేదు కానీ ఆడ ఇక అందరూ ఏం చేస్తాం దేవుడు కరుణిస్తలేడు అయినా 3 రోజులే మున్నాయట వారాలు 3 రోజులు అయితే ఇక మొలకలు వస్తాయి మొలక అంటే కోస్తేనా ఇప్పుడు ఆగు ఏం ఇప్పుడు అట్నే ఉంటాయి ఏమన్నా అవుతుందా మొలకలు వస్తాయి అయ్యరే ఖరాబ్ అవుతాయి అయితే అడ్డం పడదు కదా మొత్తం మొలకలు వస్తాయి అంత గేగులు వస్తుంది అంత ఆగమాగం ఉంటుంది ఏం చేస్తాం ఇక దేవుని దయ వస్తాయి లేకపోతే అదే పడ్డది మొత్తం రోజు కోసి నువ్వు తొక్కినా అది పక్కకి సరే చూద్దాం రేపు ఇట్లనే ఉన్నది అనుకో కొయ్యాలి అడ్డం పడ్డదంతా కోసేయాలి కింద 3 మట్లు సరే చూద్దాం దానికి ఇంకేం చేయలేము ఇక వద్దు వేడివేడిగా మిర్చీలు అయితే స్టార్ట్ చేసినట్టుంది ఫస్ట్ మిర్చీలు వేసిన వద్దాయి మరి అవి అది ఉల్లిగడ్డ పోయలే ఏమో చేస్తానా ఉల్లిగడ్డ పకోడా సంథింగ్ కదా మిర్చి సరిపోతాయి మరి మిర్చీలు మేము ఆల్రెడీ ఎగ్ బజ్జీ తిన్నాము మా ఇంట్లో ఒక్కొక్క మిర్చి తింటాము అంతేనా పిండి అంటే ఈ పిండి ఎంత అయిపోతే అంతవరకేనా అంతే ఈ అన్నం ఇగో చేసుకునేటప్పుడు తినాలని అనిపిస్తుంది కానీ ఇప్పుడు ఇది తిన్నాం అనుకో మళ్ళీ నైట్ అన్నం తినదు ఇది కరెక్ట్ వద్దాయి పిల్లలు కూడా తినలేరు మళ్ళీ ఇబ్బంది అవుతుంది మెయిన్ పిల్లలు ఉన్నారు ఇప్పుడు పిల్లలు అదే ఎగ్ ఏమంటారు ఎగ్ పఫ్ తిన్నారు కానీ నైట్ అన్నం తినరో కూడా తెలియదు ఇప్పుడైతే పొడిద్దాం ఏదో తిన్నామా లేదు అన్నట్టు మంచిగా ఊపుతున్నాయి అవి వేయలే చూడా వేసిన కొంచెం వేసినావా సరే మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది బయట అది వర్షము అసలు ఇస్తలే విడిచిపెడతలేదు వానాకాలం వచ్చిందంటే ఇక అంతే ఈ ఇంట్లో ఇంకా వానాకాలం కాదు కావచ్చు ఇది నెక్స్ట్ మంత్ రావాలి అంతే ఇక దోమలు వేస్తాయి మళ్ళా నీళ్ళు జామ్ అయిపోతాయి వాసన వస్తాయి దోమలు వస్తాయి నువ్వు ఇల్లు ఎంత మంచిగా నీట్గా పెట్టినా దోమలు గడిచేటి గరుస్తూనే ఉంటాయి వాసన వచ్చేది కానీ బయట సూపర్ ఉంటుంది మా స్మెల్ భూమి స్మెల్ మట్టి వాసన మస్తు వస్తుంది కానీ స్మెల్తో ఎన్ని అవి వస్తాయి రోగాలు కూడా వస్తాయి వానాకాలం ఎక్కలేని రోగాలు బయట పడతాయి ఇప్పుడు సమ్మర్లో తిన్న ఫుడ్ అంతా ఇప్పుడు బయట పడుతుంది మళ్ళీ పిండి ఎందుకు జ్యోతి వదినకు జ్వరం వచ్చింది కదా అందుకనే ఏ వదినకు పెద్ద లోపల మిర్చి లేస్తుంది జ్యోతి ఇది బలవంతంగా చేస్తుంది పాపం మంచిగా మాట్లాడు నీకేం కావాలరా నాకు కూడా అంటే నేనేమనుకున్నా తెలుసా చపాతి నేను కూడా చపాతి కావాలనుకున్నా
ఏ జర ఒళ్ళంతా కాలుతుంది మళ్ళీ నైట్ అన్నం తింటే ఎక్కువ అవుతుందని ఏం కాదు చపాతీ నైట్ టైంలో. చపాతీ నాని నువ్వు చపాతీ తింటావా మరి ఏం తింటావు? చపాతీ తింటావా? జ్వరం వచ్చిందా నీకు? మమ్మీకి సూది ఇచ్చిన మరి నీకు కూడా సూది ఇవ్వాలి. పా బండి వేసుకో, బండితాల మీద శిరీష బండితాల తీసుకురప్ప. జ్వరం వచ్చిందట మీకు? జ్వరం తక్కువ అవుతుంది. ఒకటే సూది నానా? జ్యోతి ఒక ఇంజక్షన్ హాస్పిటల్ అనగానే ఉన్న జ్వరం నీకా? నీకు కూడా పోతుంది అట్నే కాలేజీ పోతారే మంచిగా రే. నువ్వు స్విచ్ చేయని ఈ స్విచ్లు అంతే మళ్ళా ఏం కదా. అయితే ఈడ మంచం ఉంటే గడికి వీళ్ళ బోర్ వేస్తుండు స్విచ్ వేస్తుండు అన్నీ వేస్తుండు, అందుకని తీసి మంచం ఇక్కడ పెట్టాం మళ్ళా. వేస్తాడు నాకు తెలిసాడు, నించుండు అలవాటు అయ్యిండు, ఆగుతలేడు. ఏమో చెప్తుండవు బూ బూ ఆడుండే తీసేసిరు కదా, అటే చూస్తుంది ముఖం అటే చూస్తుంది చూడు కదా. తీసేసిరు నాకు మాటలు ఎంతగానో తిడుతున్నాను ఎందుకు తీసేసిరని. అబ్బో ఫోన్ తీయగలను. వా 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 చిన్న చిన్నగానే మిర్చిలు ఎందుకట్లా? ఏమో చెల్లె దావా చేస్తున్నట. అదే చెల్లెనేమో ఈ దావా చేస్తుంది, పల్పి ఆరెంజ్ ఎగ్ పఫ్లు తీసుకొచ్చింది. ఎగ్ పఫ్లు కూడా వీళ్ళేమో మిర్చిలు చేసి ఇచ్చారు. ఇది అన్యాయం చదువుతుంది. అదే నువ్వు ఎప్పుడు వచ్చినావు మళ్ళీ? ఇంతకుముందుకు వచ్చిన ఇంతకుముందుకి కానీ ఎప్పుడు కళ్ళు తిరిగి ఈసారి కళ్ళు తిరిగినాయి. అంటే నీకు బ్లడ్ తక్కువ ఉన్నట్టుంది. అప్పుడు 17 ఉండే కదా, 17 ఉండే కదా అప్పుడు. ఇప్పుడు ఇవ్వాలి అప్పుడప్పుడు 13.7 ఉంది. 6 monthsకి ఒకసారి ఇవ్వాలి. అంటే చెక్ చేసిరా ఆల్రెడీ? చెక్ చేసినాకనే తీస్తారు. అవునా? 12 ఒకటి ఉంటుంది తీయరు, మళ్ళీ 18 పైన ఉంటే కూడా తీయరు. మళ్ళీ నీకు ఎప్పుడు పెరగాలి? పెరుగుడు ఏముంటుంది, అది ప్యూరిఫై అవుతూనే ఉంటుంది కదా, తగ్గుతుంది కదా, అవుతూనే ఉంటుంది. ఎట్లా తగ్గుడు ఏమి ఉండదు. బ్లడ్ ఎప్పుడైనా హిమోగ్లోబిన్ తగ్గుతుంది అంతే. దాంట్లో ఉన్న హిమోగ్లోబిన్ మాత్రమే తగ్గుతుంది పర్సెంటేజ్ బ్లడ్ తగ్గిందంటే. అర్థమైంది ఇప్పుడు? ఆమె పార్టీస్ని అందరూ ఇవ్వాలి కదా. దేనికోసం తీసుకున్నాయి? అయితే వీళ్ళు అప్పటి నుంచి అడుగుతున్నట్టే కదా పార్టీ కావాలని చెప్పేసి. ఇప్పుడు కూడా ఇవ్వలేదు మరి, ఏం సరిపోతుంది? ఇది పార్టీ అంటారు కదా, ఏదో ఇక టేకాకి కదా చదివి టేకా మరి నన్ను జ్యూస్ తాగమన్నారు. తాగు, దొరికింది కరెక్ట్ టైంకి జ్యూసు. నాని ఎక్కువ తాగదు, నాకు చలి పెడుతుంది, సరి అవుతుంది. నాకు రాలే. తీసుకోరా గవర్న ఎందుకు? మమ్మీ ఉంటావా అని నాన్నక సరే అడిగిపో, ఒకళ్ళు వచ్చి దొమ్ముకొని మళ్ళీ లోపల పెట్టేస్తా. పెట్టేపో. శిరీష గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. బాదం తీస్తున్నావా? మరి కింద వేసినవి దాన్ని అంటే వాటర్లో నానబెట్టినా కదా, కింద వేసి పొట్టు వేసి వేస్తున్నా. 3 తీసుకున్నా. సరే పాలు పెట్టినావా? పాలు పెట్టినా. మాకు జీరా వాటర్ పెట్టవా? వాటర్ కావాలా? జీరా వాటర్. పప్ప కూడా కొద్దిగా గ్యాస్ స్టవ్ ఉందంట, కొద్దిగా లైట్గా తావచ్చు సెట్ అయిపోతుంది. నాకు పప్పకి అన్నకు ముగ్గురు పెట్టేసాయి. ఒక గిన్నె ఎత్తి పెట్టేసి. ఏందిరా అది? పాలా? అలా ఏమున్నాయిరా? ఉత్తనే ఉందా? మరి అంత జాగ్రత్త తీసుకొచ్చినాయిందిరా అది? అత్తదేమన్నదా? అత్త లేచిందా? రమ్మని తొందర రమ్మని. వస్తుందా? అది పాలు నీకు పాలు పోసింది, పాలు మమ్మీ పోసింది. అయితే రోజు పప్ప ధ్యానం చేస్తాడు, అంటే యోగా టైప్ చేస్తాడు. వాళ్ళని చూసి పిల్లలు కూడా తాత నేను చేస్తా అని చెప్పేసి మొన్నోడు చేసిరు, రోజు అలవాటయ్యారు వీళ్ళు కూడా. కానీ మంచిగా అనిపిస్తుంది, పొద్దున పిల్లలు కూడా మనతో ఏమైనా పని చేస్తూ ఉంటాయి. గుడ్ మార్నింగ్. ఎప్పుడు లేచిన చదువు? అన్న ఇంకా టైం కూడా రాలే అన్న, 8 అవుతుంది, 1 hour అవుతుంది నేను లేచి. 8 అవుతుంది. నేను ఎందుకు మాట్లాడతలే? నేను మాట్లాడుతున్నా, మీరే మాట్లాడతలేరట. ఒక పని చేయరు, ఆయన మధ్యలో కూర్చోబెట్టుకోరి, అటు ఒకటి కూర్చోరి, ఇక వీడియో పెట్టుకోరి, మాట్లాడుతూనే ఉండుర్రు. ఇక చెప్పు ఇంకా ఇగో వాళ్ళకి ఏది చెప్పినా వాళ్ళు పట్టించుకోరు అని అన్నారు కానీ నేను అడిగిపోదాం అది. అయితే అందరితో మనం అంత ఏమంటారు మీడియం కూడా అందరం కూడా మాట్లాడలేం కానా, అది కూడా కరెక్ట్గా అర్థం చేసుకోరు అందరూ. మీ బాగానే మాట్లాడితే ఏంది కామెంట్ వచ్చింది అట్లా? ఎవరన్నారు జ్యోతి? ఎవరన్నారు? నువ్వు చూసినావు జ్యోతి? అన్న కూడా చూసిండు మా కామెంట్ లెక్క ఫస్ట్ నువ్వు ఒకటి జ్యోతి. ఏ మధ్య టైం ఉంటుంది అన్న, నా ఫోన్ చూడడానికి టైం. ఎందుకు మరి అనొద్దు మరి, సారీ అండి ఏమనుకోకండి. సరే చుట్టాలు అనొచ్చు. చుట్టాలు మా బంధువులు, మా రిలేషన్, మా దగ్గర బంధువులు
మీ అందరు మా బంధువులు. అట్లా అనుకుంటే ఏం కాదు. పప్పు కూడా మస్తు సీరియస్ అయ్యండు పాలాలంటే మస్తు అనద్దు కూడా. ఛాయా నువ్వు ఛాయ్ తాగలే ఇంకా ఛాయ్ తాగకుండా పోతున్నావా? ఏమో మళ్ళా లేట్ అయితే మేము ఆల్రెడీ తాగేసినాం. నేను రాలేగా వచ్చి పోయిరా ఫస్ట్. టీ-షర్ట్ వేసుకోపో. నేను రాదు, మీరు పోయిరా పోయి. ఆడ నెట్ మంచిగా వస్తుంది. వీడియో అయిపోయింది కదా అప్లోడ్ పెట్టి వీడియో కంటిన్యూ చేయాలి మళ్ళా ఇబ్బంది అవుతుంది జ్యోతి, అందుకని నేను వస్తలేను. అన్న వస్తుందిగా. నాకు ఛానల్ మెయింటైన్ చేస్తున్నా సూపర్గా అనిపిస్తున్నాయి. సరే మీ ఆమె కూడా తెలుస్తుంది రేపటికల్లా. ఏడా తెలుసు, వారానికి ఒక వీడియో తీస్తున్నా, అలాగే తెలుసు. తెలుసా నేను తీస్తున్నా కాబట్టి నాకు తెలుసు. వారానికి ఒకటే తీస్తున్నా, తీస్తలేనా? మీ వదినలే తెలియాలి. వదిలే జరిగిపోతున్నాం. రైట్ బాయ్ బాయ్. ఎప్పుడు వస్తారు మళ్ళా? ఇంకేదో పని నీళ్ళు బట్టి రావాలి. నడువు గంట అవుతుంది.